ఫలించిన మొక్కులు, విజయం సిద్ధించిన సిద్ధి వినాయకుడు. భారత్ మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్కు ముందు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు యువ క్రికెటర్ తిలక్ వర్మ ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధి వినాయక గణపతి మందిరాన్ని సందర్శించి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక గణపతి టెంపుల్ ట్రస్ట్ గౌరవ ధర్మకర్త శ్రీమతి మనీషా తుపేవారిని సాదరంగా ఆహ్వానించి స్వామివారి క్యాలెండర్ను బహూకరించారు. రాబోయే మ్యాచ్లో జట్టు అద్భుతంగా రాణించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన పోరులో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేయాలని, ఘన విజయం సాధించాలని ఆ గణాధిపతి పాదాల వద్ద వారు చేసిన ప్రార్థనలు నెరవేరాయి. నిజంగానే ఫలించిన మొక్కులు, విజయం సిద్ధించిన సిద్ధి వినాయకుడు అన్నట్లుగా స్వామివారి ఆశీస్సులతో మన జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. కమాన్ టీమిండియా! విజయ పతాకాన్ని మరోసారి సగర్వంగా ఎగరేద్దాం.